వల్ల పేద మధ్యతరగతి రైతులు చిరు వ్యాపారులకు ఎంతో ఉపయోగమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాకటి నారాయణరెడ్డి అన్నారు. కుదేలవుతున్న ఆటో రంగానికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగలేదని కొనియాడారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల మీద విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అగ్రరాజ్యం అని చెప్పుకున్నటువంటి ఏదైతే అమెరికా ఉందో ఒక పక్క మనకు అనేక తారీఖులు వేస్తూ ఉంది, బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది, ఆర్థికంగా నువ్వు ఇక్కడ కొను అక్కడ కొను అని నిర్దేశిస్తూ ఉంది. అయినా కూడా సరే నరేంద్ర మోడీ గారు మన నాయకుడు అవన్నిటినీ కూడా లెక్క చేయకుండా మనకు ఎక్కడైతే చౌకగా దొరుకుతుందో మేము అక్కడ వ్యాపారం చేస్తామే, కానీ నువ్వు ఎక్కడైతే నువ్వు వైట్ హౌస్లో కూర్చొని నువ్వు చెప్పిన మాట వినేదానికి మేమే నీ బంట్రోతులు కాదు అని చెప్పని ఇటువైపు ఉన్నటువంటి చైనా భుజం మీద చేయి వేసి, అటువైపు ఉన్నటువంటి రష్యా భుజం మీద ఇంకొక చేయి వేసి మైత్రిత్వం కలుపుకొని ఇవాళ అక్కడ వేసినటువంటి తారీఖులకు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడాను ఇక్కడి నుంచి వ్యాపారం చేసి భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది తీసుకురాకూడదనేటువంటి సంకల్పంతో వాళ్ళ నరేంద్ర మోడీ గారు ముందుకు వెళుతూ ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సరే పండగలకు ముందు, ఈ దీపావళికి ముందు మనకు ఇన్ని అవకాశాలు ఇచ్చి, ఇన్ని జిఎస్టీని తగ్గించి మరి ప్రజలకు అందుబాటులోకి అనేకమైనటువంటి సేవలు కావచ్చు, అదేవిధంగా అనేకమైనటువంటి వస్తువులు కావచ్చు, వీటన్నిటినీ కూడాను తక్కువ ధరలకు చేపట్టినటువంటి ఘనత చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ గారికి, అట్లాగే మనకున్నటువంటి చంద్రబాబు గారికి అయితేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేమి